తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు ఛానల్ పాప్కార్న్ ప్యాషన్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. మొన్న పుష్ప ప్రచార బేరి చెన్నై చేరుకుంది. ఆ తర్వాత నిన్న కేరళకు కూడా చేరింది. చెన్నపట్నంలో పాట్నాలో లాగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం వేసింది. ఏ పెద్ద తమిళ నటుడు రాకపోయినా జన ప్రవాహంతో సభ నిండిపోయి కోలాహలంగా జరిగిందనిపించింది. నేను మొత్తం కార్యక్రమం చూడలేదు, కానీ కొన్ని ముఖ్యమైన ప్రసంగాలతో అద్భుతంగా ఉందని తెలిసిపోయింది. అలాంటి ఒక ప్రసంగం మన రష్మిక గారు చెప్పకనే చెప్పేశారు. మన దేవరకొండే తన మనసుకు నచ్చినవాడని. అలానే అల్లు అర్జున్ గారు తమిళంలో చేసిన ప్రసంగం అక్కడ వారిని విపరీతంగా ఆకట్టుకునింది. కానీ ఆ ముందే దేవి గారి ప్రసంగమే వాటన్నిటికన్నా ఎక్కువగా ప్రచారమై వివాదాస్పదమైంది. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక నిపుణులకు జరిగే అన్యాయాలను తెలిసేలా చేసింది. ఆ విషయానికి మళ్ళీ వద్దాం. కేరళలో మాత్రం ఈ చిత్రానికి మొట్టమొదటిసారిగా ఇండోర్ల సభను చేశారు. పుష్పలో నటిస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ గారు రాలేదు. కొంచెం ఆశ్చర్యం వేసింది. కేరళలో అల్లు అర్జున్ గారు తన మొత్తం ప్రసంగాన్ని మలయాళంలో చేయడానికి సాహసించలేదు. బతికిపోయినాం. ఇక పాట విశ్లేషణలోకి వెళ్దాం. కేరళలో విడుదల చేసిన ఫీలింగ్స్ పాట పూర్తిగా విడుదల కాలేదు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అసలు పాట కిసిక్ ఎలా ఉందని మాట్లాడుకుందాం. పాటలోకి సాగే ముందు ఒక చిన్న విన్నపం. పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ కి 2500 మంది సభ్యులు వచ్చేంత వరకు ఉరకలెత్తింది సభ్యత్వం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను కొన్ని వారాలు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ కారణం చేతనో లేక ఇంకేదైనా కారణం చేతనో ఆ తర్వాత మాత్రం ఉరకలేసిన సభ్యత్వం ఇప్పుడు మెల్లగా పాకుతుంది. మళ్ళీ ఉరకలేయాలంటే మీరు లైకులతో ముంచెత్తి సబ్స్క్రైబ్ చేసి పడేయండి. అంతే. ఉత్సాహంతో ఇంకా ఎక్కువ విషయాల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ అయ్యే లోపల కొట్టాలి. ఏం కొడతావేంటి? అదేనండి, 5000 మంది సబ్స్క్రైబర్ల లక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నా. మహా అయితే ఏమవుతుందండి, అచ్చ తెలుగు ఛానల్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. తెలుగు వాళ్ళకి మనకు అంతకన్నా ఏం కావాలి? ఇక పాటలోకి వెళ్తే ఫీలింగ్స్ పాటను కొంచెమే రుచి చూపించారు కాబట్టి పూర్తి పాట విడుదలైన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కిస్సింగ్ పాటలోకి వెళితే నేను మొట్టమొదటిసారిగా విన్న వెంటనే ఈ పాటలోని సంగీత రాగం చాలా బాగా నచ్చింది. కొత్తగా అనిపించింది. రాగమా? ఏం రాగం అని అడిగితే నాకేమొచ్చండి శాస్త్రీయ సంగీతం గురించి, అన్ని రాగాల పేర్లు నాకు తెలీదు, నాకు రాదు కూడా. ట్యూన్ అనే ఆంగ్ల పదాన్ని వాడే బదులు రాగం వాడుతున్నాను. నాకు ఈ పాటలోని రాగం చాలా కొత్తగా అనిపించింది. మన దేవి గారు ఇప్పుడు కొట్టే తరహాలో అయితే లేదు. మీరేమనుకుంటున్నారు? ఇది తరచూ దేవి గారు కొట్టే రాగంలానే ఉందా లేకపోతే కొత్తగా అనిపించిందా? నాకు కింద కమెంట్స్ లో తెలియచేయండి. మనం మొదటి నుంచే చూస్తున్నాం సుకుమార్ గారు ఇలాంటి ప్రత్యేక పాటలను చాలా అద్భుతంగా చేస్తారు. ఆ అంటే అమలాపురం నుంచి మొదలైన ఈ ప్రయాణం. ఈ మధ్య తను ఈ ప్రత్యేక పాటల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొని దానిపై తన భావజాలాన్ని తెలియజేస్తూ ఏదో సందేశాన్ని పెట్టి ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలానే ఇందులో కుర్రకారు అంటే అబ్బాయిలు అమ్మాయిలతో చేసే ప్రవర్తన గురించి ప్రస్తావన. అమ్మాయి స్నేహభావంతో దగ్గరైతే దానిని అలుసుగా తీసుకుని ఎలాంటి ఇబ్బందికర ప్రవర్తనకు పాల్పడకండి, అలా చేస్తే దెబ్బలు పడతాయి, అదే దెబ్బలు పడతారో అని మంచి ఉద్దేశమే ఉన్నా నాకు పాట రచన అంతగా నచ్చలేదు. చెప్పాలనుకున్న అంశానికి ఉండాల్సిన ఘాటు తగ్గిందనిపించింది. అంటావా ఊహు అంటావా పాటలో ఉన్న పదును లోతు ఇందులో లేదు. దానికి తగ్గట్టు శ్రీలీల గారు ఈ పాటకి సరిపోలేదు అనిపించింది. తను ఇంకా ఏదో చిన్నపిల్లలాగా ఉంటూ తను ఇచ్చే హావభావాలు కూడా చిన్నపిల్ల ఇస్తున్నట్లే ఇస్తున్నారు. ఈ పాటకి అది ఆనలేదనిపించింది. ఈ పాట గురించి మొదటిగా వచ్చిన వార్తల్లో శ్రద్ధా కపూర్ గారు చేయాల్సిందిగా చెప్పుకొచ్చారు. ఆమె చేసుంటే ఈ పాటకి చాలా బాగా సరిపోయి ఉండేవారేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? శ్రద్ధా కపూర్ చేసుంటే బాగుండేదా లేకపోతే ఇప్పుడు శ్రీలీల గారే చేసుండాలి అని మీరు అనుకుంటున్నారా? నాకు కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఇదంతా కూడా పక్కన పెడితే పాటకు తగ్గట్టు నృత్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నింది. ఈ మధ్య గణేష్ ఆచార్య గారితో ఎక్కువగా తెలుగులో ముఖ్యమైన పాటలను ఆయన చేత చేయిస్తున్నారు. ఆయన స్టెప్స్ అంతా మరీ చిన్నదిగా అంతా ఆయన ఆహార్య రీతికి సరిపోయేవే ఇస్తున్నారు, కానీ తెలుగుకి సరిపోదు. మొత్తానికి కిసిక్ పాట గురించి నాకైతే ఒక మిశ్రమ భావమే కలుగుతుంది. చిత్రాన్ని చూసిన తర్వాత ఏమైనా మారుతుందో లేదో చూడాలి మరి. కానీ చూస్తే యూట్యూబ్ లో 24 గంటల వీక్షణల లెక్కల పట్టీలో ఇప్పుడు ఏకంగా 27 కోట్ల వీక్షణలతో మొదటి స్థానంలో ఉండి ఈ చిత్ర ప్రచారానికి ప్రభంజనం సృష్టిస్తుంది. మంచో చెడు ఈ చిత్రం గురించి సాంఘిక మాధ్యమాల్లో కావాల్సిన సంభాషణలు విపరీతంగా పెంచింది. ఇప్పుడు ఈ చిత్రానికి ఉన్న ప్రధాన లక్ష్యం RRR మొదటి రోజు వసూళ్లను దాటగలుగుతుందా లేదా అని. నేనైతే ఖచ్చితంగా దాటుతుందని చెప్తున్నాను. పుష్ప 2కి విపరీతమైన ఎదురు చూపు ఉంది, ఆసక్తి ఉంది. నేనైతే పుష్ప 2 చిత్రానికి ఐమాక్స్ లో డిసెంబర్ 4న US లో టికెట్ ఎప్పుడో బుక్ చేసుకున్నాను. చాలా చాలా పెద్ద అంచనాలతో ఈ చిత్రాన్ని చూసేందుకు వేచి చూస్తున్నాను.
మరెన్నో చిత్రాల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అచ్చ తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.